హాయ్ హలో నమస్తే. ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ఒక కామెంట్ గొడవ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్ గురించి మనం మన అభిప్రాయం చెబుతాం. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. నేను వేరు, నా ఛానల్ వేరు, ఏడిఎస్ వేరు, మూడు వేరు వేరు, ఒకదానికొకటి సంబంధం లేదు. ఓకే, నేను ఒక ఇండివిజువల్ని. రేపొద్దున ఎన్నికల్లో నా ఇష్టం వచ్చిన నేను ఓటు వేసుకోగలను. ఓకే, ఓటు వేయటం అనేది ఎందుకంటే ఫండమెంటల్ రైట్ కదా, హ్యూమన్ రైట్ కదా, ఓటు ఎవరికి వేయాలనేది. సో నేను ఇండిపెండెంట్గా నేను ఎవరికైనా ఓటు వేయచ్చు. ఈ ఛానల్ అనేది పొలిటికల్ ఛానల్. ఈ ఛానల్లో పొలిటికల్గా ఏ న్యూస్ ఉన్నా చెప్తా, ఏ న్యూస్ ఉన్నా మాట్లాడతా. సో నేను ఎవరికి ఓటు వేసేదాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నేను పొలిటికల్గా బికాజ్ దిస్ ఈజ్ ఎ ఛానల్. మూడోది ఏడిఎస్కి నాకు సంబంధం లేదు. ఓకే, నేను ఊరికే యునైట్ అవ్వండి అని చెప్పి వీళ్ళందరినీ యునైట్ చేస్తాను. బట్ వెనక వాళ్ళు యునైట్ చేసుకుంటారు, వాళ్ళు యునైట్ అవుతారు. ఒక పెద్ద ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి బీజేపీ వాళ్ళకి సంబంధం లేదు కదా, అలాగే నాకు ఏడిఎస్కి సంబంధం ఉండదు. నేను యునైట్ చేయండి అన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద తలబడినటువంటి ఇంటలెక్చువల్స్ మొత్తం ఏడిఎస్గా ఫామ్ అవుతున్నారు. దట్ ఈస్ ఎ గ్రూప్ బిహైండ్ ఏడిఎస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, ఏ స్ట్రక్చర్డ్ ప్రొఫెషనల్ నెట్వర్క్తో కూడినటువంటి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవుతుంది. దాంట్లో నా రోల్ ఉండదు, నా కంట్రోల్ ఉండదు. ఓకే, నేను మీ అందరిని గ్యాదర్ చేశాను. అంతవరకు గ్యాదర్ అయిన తర్వాత ఎక్కడైనా ఒకసారి కూడి హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అనేది దే ఆల్ విల్ టేక్ ది డెసిషన్. మన వెనక్కున్నటువంటి పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఓకే, కాబట్టి మీరందరూ ఏడిఎస్లో చేరండి. ఈ ఛానల్లో నేను చెప్పేదని నా అభిప్రాయానికి ఏడిఎస్కి సంబంధం లేదు. ఓకే, అది వేరు. ప్రకాష్ రాజ్ గారు చేసిన కొన్ని స్టేట్మెంట్ల గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, అదే నేను అందుకే క్లారిటీ ఇచ్చాను. నాకు ఏడిఎస్కి సంబంధం లేదు, నేను నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు లార్డ్ రామా మీద, లక్ష్మణ మీద ఒక స్టేట్మెంట్ చేశాడు ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారి ఉద్దేశం ఏమై ఉండొచ్చో, యాక్చువల్గా ఆయన వీడియో నేను చూడలే, ఆయన ఏం మాట్లాడో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ సోషల్ మీడియాలో వాట్ ఈస్ ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రకాష్ రాజ్ అంటే, నాకు ఇక్కడ వచ్చింది దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. కంట్రవర్షియల్ స్టేట్మెంట్ బై ప్రకాష్ రాజ్ అన్నాడట, లార్డ్ రామా లక్ష్మణ అనేది నార్త్ నుంచి మైగ్రేట్ అయ్యాడట సౌత్కి, వచ్చి సౌత్ ఇండియాలో తోటలో పండ్లు తినడం వల్ల యుద్ధం మొదలైంది అన్నాడట. సో కాబట్టి గొడవంతా కూడా నార్త్ వాళ్ళు వచ్చి సౌత్ తోటల్లో వాళ్ళు చేపెట్టి పండులు తినబట్టి గొడవ అయిందని చెప్పి అన్నాడట. ఓకే, ప్రకాష్ రాజు మరి అది ఎంత సెటారికల్గా అన్నాడు అనేది మనకి తెలియదు. ఇంకోటి కూడా రావణ అనేది సౌత్ ఇండియన్ ట్రైబల్ పర్సన్ అని కూడా అన్నాడట. రామాయణం మీద కామెంట్ చేయటం తప్ప ఒప్పు అనేది దాని గురించి నేను మాట్లాడతలే. కామెంట్ చేయొచ్చో లేదో అని చెప్తాను. రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగ పరంగా మనం ఎంతవరకు వెళ్ళాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మన రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు స్టేట్మెంట్ పెట్టి ఏమన్నాడంటే, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, అంబేద్కర్ ఏమన్నా దేవుడా, భీమరావు అంబేద్కరే కదా అన్నాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు. ఆయన ఏమన్నా దేవుడా? అది కూడా దేనికి? రామాయణానికి, రామాలయం కడతానికి ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఒక పక్క రాముడు మీ దేవుడుగా మీరు భావిస్తున్నారు, అది మీ ఫెయిత్ని మేము విల్ నాట్ అండర్మైన్ ఇట్. బట్ అంబేద్కర్ని డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఏమన్నా దేవుడు అంటే వీళ్ళందరికీ దేవుడే కదా మరి ఆయన అంబేద్కర్. ఇదే ఇక్కడ బిలీఫ్లో వచ్చే తేడా ఇది. రాముడు దేవుడు అని మీరు ఎంత పవిత్రంగా భావిస్తారో, అంబేద్కర్ దేవుడు అని చెప్పి ఇళ్లల్లో ఆరతలు పెట్టే వాళ్ళు దళిత కాలనీల్లో ఉన్నారు. మీరు ఆ సెంటిమెంట్స్ని మీరు అర్థం చేసుకోండి. నేను అదే అంటే సెంటిమెంట్స్ అనేవి కూడా వన్ సైడెడ్ సెంటిమెంట్స్. ఇవన్నీ మనోభావాలు అనేవి వన్ సైడెడ్ మనోభావాలు, వన్ సైడెడ్ సెంటిమెంట్స్. ఎదురువాడిని అర్థం చేసుకోకుండా నేను బాధపడ్డానని గొడవ చేయటమే దాన్ని సెంటిమెంట్ అంటున్నారు వీళ్ళు. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. ఓకే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసింది అదే. ఆయన ఎవరు దేవుడా? ఆయన ఏమన్నా భీమరావు అంబేద్కరే కదా అన్నాడు ఆయన. సో నేను అది తప్ప నేనంటలే. ఎందుకంటే ఆయనకి అంబేద్కర్ దేవుడు కాదు, ఆయనకి రాముడు దేవుడు. అంబేద్కర్ ఆయనకి దేవుడు కాదు. అందుకే అన్నాడు ఆయన ఏమన్నా దేవుడు అన్నాడు. బట్ మాకు అంబేద్కర్ దేవుడు. సో మా మనోభావాలు మీరు అర్థం చేసుకోరు, మీ మనోభావాలు మేము అర్థం చేసుకోవాలని బలవంతం చేయడం తప్పు. ఇప్పుడు వెన్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్, యూ డోంట్ ఫోర్స్ అస్ టు అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. కాబట్టి ప్రకాష్ రాజు ఇప్పుడు రామాయణానికి సంబంధించినటువంటి ఆయన యొక్క అభిప్రాయం ఆయనకు ఉండొచ్చేమో. ఎందుకంటే దాంట్లో కొన్ని క్యారెక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. రామాయణంలో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి.
రామ రావణ గ్రూప్ ఉంది, మధ్యలో చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మధ్యలో వాలి సుగ్రీవ వీళ్ళందరూ ఉంటారు. ఓకే, చాలామంది వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్లో వర్షిప్ చేస్తూ ఉండవచ్చేమో. మనం దాన్ని వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా భారతదేశంలో, అందరూ ఒకటే నమ్మాలి అని బలవంతం చేయడం కరెక్ట్ కాదు. కానీ గతంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నాడే, అతను యాక్చువల్లీ క్రిస్టియన్ కాదు. బరాక్ ఒబామా ఉన్నాడే ఈజ్ గుడ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, బట్ ఈజ్ నాట్ క్రిస్టియన్. క్రిస్టియన్స్కి యాంటీ క్రిస్టియన్ అని ఒక గ్రూప్ ఉంటుంది. యాంటీ క్రిస్టియన్ బైబిల్లో లూసిఫర్ అని ఒకడు ఉంటాడు. ఆ లూసిఫర్ని పూజించేటువంటి ఒక బ్యాచ్ ఉంది అమెరికాలో. ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు ఈయన బరాక్ ఒబామా. వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో వీళ్ళందరూ ఫోటోలు బయట సర్క్యులేట్ చేశారు దాన్ని. ఎందుకు అరే బరాక్ ఒబామా ఏంది యాంటీ క్రైస్ట్ అంటారు అండి, లూసిఫర్ని యాంటీ క్రైస్ట్ గ్రూప్కి వెళ్ళాడు ఏంటి అని. అవును, అది అతని ఇష్టం అని వదిలేశారు. ఓకే, క్రిస్టియన్స్ బాధపడ్డారు. ఎందుకు అరే ఇతను సాతాను అన్నారు ఎవరిని, లూసిఫర్ని. ఆడు యాంటీ క్రైస్ట్ వాడు, వీడేం చేస్తాడు, వాడు ఏం ఆర్గ్యూ చేస్తాడు, వాడు యాంటీ క్రైస్ట్ లూసిఫర్ వాడిని ఇదే అంటారు. ఓకే, సింహాసనం మీద కూర్చుంటానంటే శపించాడు దేవుడు, ఎందుకు ఆయనకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదని ఆర్గ్యూ చేసే బ్యాచ్ ఉంది అక్కడ అమెరికాలో యాంటీ క్రైస్ట్ సంబంధించి. ఇప్పుడు ఇలాగే మీరు ఈయన రాక్షసుడు అని చెప్పి రావణాసుడు రాక్షసుడు అని చెప్పి మీరు అంటున్నారు. ఏమో రావణాసుడి యొక్క ఫండమెంటల్ హక్కులను లాగేరేమని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఓకే, వాళ్ళు బలవంతంగా ఒప్పించేటువంటి హక్కు మనకు లేదు. అలాగే ప్రకాష్ రాజ్ గారికి రామాయణంలో ఆయనకి నచ్చిన క్యారెక్టర్స్ ప్రకారం ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు. సో ఆయనకి హక్కు ఉంది. నేను అది అంతవరకు ఆయన చేసిన తప్పలేదు నాకు తెలియదు, ఎందుకంటే నేను వినలే. ఆయన మాట్లాడే హక్కు ఉంది అంటున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఇన్సల్టింగ్గా సటైరికల్గా బాధ పెడుతూ బూతులు తిడుతూ ఒకవేళ చేస్తే మాత్రం తప్పు. అభిప్రాయం చెబితే మాత్రం తప్పులేదు. ఎందుకు, దిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్, వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ది. నేను ఎందుకు అసలు ఎంటైర్ ఈ యొక్క ఛానల్లో నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీ అభిప్రాయాలను మా మీద రుద్దతో తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మిన దాన్ని మమ్మల్ని కూడా నమ్మండి అని బలవంతం చేయడం తప్పు. వర్షిప్ చేసేదాన్ని బలవంతంగా ఇతర వాళ్ళని వర్షిప్ చేయమని చెప్పడం కూడా తప్పు. మనిషి స్వేచ్ఛను కోల్పోతున్నాడు. భారతదేశంలో మనిషికి స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛను కోల్పోతాడు. స్వేచ్ఛను కోల్పోకూడదు. ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు బతికించాలి, ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు ఉండాలి. మహాభారతంలో కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. పాండవుల్ని, అర్జునుడిని, శ్రీకృష్ణుడిని పూజించే వాళ్ళు ఉన్నారు. ఆ పూజించే వాళ్ళని మొత్తం హిందూ మతం కూడా అదే కదా. మొత్తం అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇదంతా కూడా పాండవులు. కౌరవులను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కౌరవుల యొక్క క్యారెక్టర్ నచ్చింది కొంతమందికి. వాళ్ళల్లో ఉన్నటువంటి కౌరవుల్లో కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో బలవంతంగా పాండవులను సపోర్ట్ చేయమని బలవంతం చేయడం తప్పు. కౌరవులను సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, సో వాళ్ళు అదే మనకి బేసికల్లీ వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు. మోర్ ఓవర్ ఈ ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఆయన రేషనలిస్ట్. రేషనలిస్ట్ అంటే వాళ్ళు నాస్తికుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నమ్మరు. ఓకే, బైబిల్ని కూడా నమ్మరు. నాస్తికులు అంటే బైబిల్ని కూడా నమ్మరు. వాళ్ళు బైబిల్ నమ్మరు, ఖురాన్ నమ్మరు, భగవద్గీత నమ్మరు. అసలు దేవుడు లేడు, ఏం లేడు అంటాడు, మనిషే దేవుడు అంటాడు. ఎవరురా మీరంతా పిచ్చోళ్ళు అంటారు, సైన్స్ అంటారు. వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళని మనం బలవంతంగా మా సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి మీద ట్రోలింగ్. ఎందుకు ఆయన ఈ కామెంట్ చేశాడు అని, అది నేను అనేది. ఓకే, ఆస్పెక్ట్లో ఫండమెంటల్ హక్కుల యొక్క ఆస్పెక్ట్లో ఆయన్ని బ్యాక్లాష్ అంటే ఇంకంతే ట్రోలింగ్ చేస్తున్నారు. సార్ ట్రోలింగ్ మనం ఆపలేము, ఎందుకంటే ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో తిప్పేదని మనం ఆపలేము. ఓకే, ఫ్రీడమ్ టు రీఇంటర్ప్రెట్ ఎపిక్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ టు రీఇంటర్ప్రెట్ ఎపిక్స్. రామాయణంలో వాల్మీకిస్ రామాయణ, కంబన్స్ వర్షను, దళిత రామాయణము, ట్రైబల్ రామాయణము, ఇలాగని రామాయణాన్ని చాలా రకరకాలుగా పుస్తకాలు రాశారు చాలామంది రామాయణానికి సంబంధించి. వాల్మీకి రాసినటువంటి రామాయణమే కాకుండా కంబన్స్ వర్షన్ రామాయణం ఉంది. మీ ఎంత తెలిసి బహుశా హిందువులకు బాగా తెలుసు నేను ఏం చెప్పేది. సో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. కొన్ని వర్షన్ ఉంది శ్రీలంక, అట్లా రావణుని వర్షిప్ చేస్తారు వాళ్ళు. రావణ విల్ బి వర్షిప్డ్ ఇన్ శ్రీలంక. ఓకే, సో ఇవన్నీ కూడా ఒపీనియన్స్. ఇవన్నీ రామాయణాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళకు వదిలేయాలి.
వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం బలవంతం చేయకూడదు. ఆర్టికల్ 19(1)(a ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దీంట్లో క్రిటిసిజం ఆఫ్ రిలీజియన్, ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్, పొలిటికల్ సటైర్ 3 కూడా అలౌ చేస్తాయి. మతాలని విమర్శించే హక్కు ఉంది, స్టోరీ టెల్లింగ్ని డిఫరెంట్ విధంగా చెప్పే హక్కు ఉంది, పొలిటికల్ సటైర్ని కూడా వేసే హక్కు ఉంది. ఆర్టికల్ 19(1)(a కోర్టులు చాలాసార్లు చెప్పాయి ఈ విషయం మీద. ఎందుకు, సినిమా చూసిన తర్వాత ఒకరు హీరో వర్షన్ చూస్తే, ఒకరు హీరోయిన్ వైపు చూస్తే, ఇంకొకరు విలన్ వైపు చూస్తారు. సో అలాగా దెర్ ఈజ్ ఎపిక్స్, మహాభారతం రామాయణ ఎపిక్స్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్తారు. ఆ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళకి మనం ఇవ్వాలి, మనం బలవంతం చేయకూడదు అనేది నా ఉద్దేశం అంతే. సో బట్ మెజారిటీ దే ఆర్ బిలీవింగ్ దట్ రామా ఇస్ గాడ్, బిలీవ్ యూ హ్యావ్ దట్ ఫండమెంటల్ రైట్. సమ్ పీపుల్ సే ఈజ్ ఎ కింగ్, ఓకే, లీవ్ ఇట్ టు దెమ్, వెదర్ దే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, లీవ్ ఇట్ టు దెమ్. ఎందుకు ఇప్పుడు మేము రఘురామకృష్ణరాజు గారికి కనుక అంబేద్కర్ ఆయన ఏమన్నా దేవుడా అన్నాడు, ఎవరో ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు, అన్నా మీకు తెలుసా అని నాకు ఫోన్ చేసేటప్పుడు నేనేమన్నా మనం ఏం చేద్దాం ఇప్పుడు దానికి అంటే, నువ్వు వీడియో పెట్టన్న దాన్ని ఖండిస్తూ అంటే, మనం ఎందుకు పెట్టాలి, ఆయన అభిప్రాయం అది, అంబేద్కర్ మనకి దేవుడు, ఆయనకి దేవుడు కాదు కదా, ఓకే అని నేను మనం ఎందుకు పెట్టాలి, ఆయన హీ హాస్ దట్ ఫండమెంటల్ రైట్ రఘురామకృష్ణరాజు గారికి. అలాగే మనకు కూడా రైట్లు ఉంటాయి, బలవంతంగా నమ్మని చెప్పి మనం బలవంతం చేయకూడదు, కరెక్ట్ కాదు అది, ఓకే సరే. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు రెస్పాండ్ ఆన్ దట్. ప్రకాష్ రాజ్కి సంబంధించి ఆయన కూడా ఫండమెంటల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నాస్తికుడు అండి. మనోభావాలు దెబ్బతిని నాస్తికులు కనబడ్డ 10 దేవుని చెప్తారు వాళ్ళు, అసలు దేవుడు లేడు ఏం లేదు, ఇవన్నీ పెట్టకదల. ఈయన పేరంటే రాంగోపాల్ వర్మ రోజు ఒక టీవీ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రోజు మాట్లాడుతున్నాడు అదే మాట రాంగోపాల్ వర్మ గారు. ప్రకాష్ రాజ్ గారు చేసిన దాని మీద మనోభావాలు ఎందుకంటే రాంగోపాల్ వర్మ పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వడు, ఈయన ప్రకాష్ రాజు పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. సో పొలిటికల్ బ్యాక్లాషే కానీ ఇది రిలీజియస్ బ్యాక్లాష్ కాదు అంటానికి నేను ఇది చెప్పింది, రిలీజియస్ బ్యాక్లాష్ కాదు, పొలిటికల్ బ్యాక్లాష్ ఇది. ఎందుకు, ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఓటుల్ని. ప్రకాష్ రాజు రాంగోపాల్ వర్మ ఏంటంటే ఆయన యొక్క థియాలజీ ఫిలాసఫీ చెప్పుకుంటూ పోతున్నాడు, ఆయన ఎవరు ట్రోల్ చేయరు వెనక, ఆయన వల్ల మనకు ఓటు వచ్చేది లేదు పోయేది లేదని చెప్పి వదిలేశారు రాంగోపాల్ వర్మ గారిని. అఫ్కోర్స్ కొన్ని సినిమాలు తీసాడు, అవి డిఫరెంట్ కేసు అది. అప్పుడు పొలిటికల్గా సినిమాలు తీసాడు కాబట్టి ట్రోలింగ్ చేశారు ఆయన్ని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన సినిమాలు తీశాడు, అప్పుడు ట్రోలింగ్ చేశారు రాంగోపాల్ వర్మని. ఇప్పుడు ఈ రామాయణం మీద, ఇవన్నీ ఫిలాసఫీల మీద, దేవుళ్ళ మీద ఒక టీవీ ఛానల్ కూర్చొని మాట్లాడుతుంటాడు, ఆయన ఏమన్నారు, ఎందుకు, ఆయన అది పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు, ఆయన అభిప్రాయం చెప్తున్నాడు, వాళ్ళకి అభిప్రాయం చెప్తే ప్రాబ్లం లేదు, పొలిటికల్గా ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నిన్ను ట్రోలింగ్ చేస్తారు. సో ప్రకాష్ రాజ్ని దిస్ ఈజ్ ఎ పొలిటికల్ బ్యాక్లాష్, పొలిటికల్ ట్రోలింగ్ అని నా అభిప్రాయం ఇది. దట్స్ ఆల్, బికాస్ అదర్వైజ్ హీ హాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.